19 ఎలక్షన్స్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇల్లు కట్టారంటేనే కట్టడం అంటేనే ఇక్కడ అమరావతినే దాంతోనే వచ్చారు. రాజధాని అయితే ఇట్స్ వెరీ మచ్ దేర్. ఇప్పటికీ సెక్రటేరియట్ ఉంది, అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, నడుస్తుంది. 3 రాజధానులని ఇంటర్ప్రిట్ చేస్తూ వాళ్ళంతటి వాళ్ళు క్రియేట్ చేసింది ఒక తప్పు. 3 క్యాపిటల్ వస్తాయేమో, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేచర్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్, 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. 3 రాజధానులని ఇంటర్ప్రిట్ చేస్తూ వాళ్ళంతటి వాళ్ళు క్రియేట్ చేసింది ఒక తప్పు. 3 క్యాపిటల్ వస్తాయేమో, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేచర్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్, 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. కానీ ఇట్లా ఈయన ఊబిలో దించినట్టు నువ్వు సముద్రంలో తోసినాక నువ్వు మునుగుతావు వస్తావు, ఎట్లా పోతుంది స్టేట్ ఎట్లా పోతే నాకెందుకు నుంచి బయటికి రావాలి ఆయన ముందు. జగన్ నువ్వు సముద్రంలో తోసినాక నువ్వు మునుగుతావు వస్తావు, ఎట్లా పోతుంది స్టేట్ ఎట్లా పోతే నాకెందుకు నుంచి బయటికి రావాలి ఆయన ముందు. జగన్ మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటారు? ఎక్కడ ఉంటారా? ఇక్కడే ఉంటారు. దాడిపల్లి, హైదరాబాద్, మన అమరావతిలోనే ఉంటారు. ఇక్కడే ఉంటారు. విశాఖపట్నం వెళ్ళరు. విశాఖపట్నం వెళ్ళరు, ఇక్కడే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి మొన్న ఈ మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, మీరు ఫాలో ఏంటి అర్థం ఏంటుంది, అయ్యా లక్షల కోట్లు చేసి రాష్ట్రం మీద బరువు మోపొద్దు, నీకు కావాల్సింది సెక్రటేరియట్కో మిగిలినటి ఉన్నవి సరిపోతాయి, కావాలనుకుంటే ఈ రెండింటి మధ్య ల్యాండ్ తీసుకుని గుంటూరు విజయవాడ మధ్య కలిపితే మచిలీపట్నం నుంచి ఇక్కడికి 80 కిలోమీటర్స్ ఎంటైర్ ఇదంతా కూడా మెగా సిటీ డెవలప్ అవుతుంది. ఈ వేళకే డెవలప్ అయ్యేది. మీకు గుర్తుంటే మా హయాంలోనే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే గుంటూరు విజయవాడ మధ్య ఆ మాత్రం గ్రోత్ వచ్చింది. అంతకుముందు లేదు. అంతకుముందు అంతా అక్కడ అవుట్ ఆఫ్ నోవేర్ అన్నట్టు అక్కడేదో చేయాలని ప్రయత్నం, కానీ అక్కడ పోయి ఎవరు ఉండలేక మళ్ళీ విజయవాడ పోవాల్సి వచ్చేది. మా హయాంలోనే విజయవాడ ఫ్లైఓవర్లు పూర్తి అయ్యాయి, కొత్త ఫ్లైఓవర్ పూర్తి చేసాము, కృష్ణాకు మొత్తం రిటైనింగ్ వాళ్ళు కట్టాము. ఇవన్నీ ఎట్లా జరిగాయి? ఇవన్నీ కూడా టోటల్ ఈ ఏరియా డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని జరిగింది. అంతే తప్ప 4 బిల్డింగ్లు కట్టేసి నేను ఐకానిక్ టవర్స్ కడతాను అది క్యాపిటల్ అనడం అనేది నాకు కావాల్సిన ఆన్సర్, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినా తాడేపల్లిలోనే ఉంటారు, ఇక్కడ నుంచి రూల్ చేస్తారు. ఇక్కడ నుంచే రూల్ చేస్తారు, డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతుంది.